రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్. భారత జట్టులో వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తూనే ఉంది. ఇద్దరూ టాలెంటెడ్ ప్లేయర్లే, కానీ తుది జట్టులో ఒకరికి మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు టీం మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తోంది. రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ పంత్కు అవకాశాలు రాలేదు. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాహుల్కే టీం మేనేజ్మెంట్ జైకొడుతుంది. పంత్ కీలక ప్లేయర్ అని ఛాన్స్ దొరికినప్పుడల్లా హెడ్ కోచ్ గంభీర్ కూడా చెబుతున్నాడు. కానీ అవకాశాలు మాత్రం రాహుల్కే వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. బ్యాట్తో టచ్లో ఉన్నానని ఆటతోనే ప్రూవ్ చేసుకున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం రాహుల్కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మెరవడంతో కేఎల్ బ్యాటింగ్కు దిగాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికే భారత జట్టు సెమీస్కు చేరింది. దీంతో రాహుల్ ప్లేస్లో పంత్ను ఆడిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే ప్రాక్టీస్లో బిజీగా కనిపించాడు రిషబ్. జ్వరం నుంచి కోలుకొని ప్రాక్టీస్లో మునిగి తేలాడు. అయితే రాహుల్ని టీం మేనేజ్మెంట్ ఆడించడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇదే సమయంలో పంత్కు సంబంధించి కేఎల్ రియాక్ట్ అయ్యాడు. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పంత్ చాలా టాలెంటెడ్ ప్లేయర్ అన్నాడు. జట్టులో ఉంటే ఏం చేయగలడో ఇదివరకే ప్రూవ్ చేసుకున్నాడన్నాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా పంత్కు ఉందన్నాడు. అతడి గురించి తానేమీ అబద్ధం చెప్పడం లేదన్నాడు. ఆటలో మామూలోడు కాదని, మ్యాచ్ విన్నర్ అని గుర్తు చేశాడు. ప్రతి మ్యాచ్కు ముందు తనను ఆడించాలా లేదంటే పంత్ను తీసుకోవాలా అనే టెన్షన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్కు తప్పటం లేదన్నాడు. రిషబ్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. హెడ్ కోచ్గా గంభీర్ వచ్చాక పంత్కు అవకాశాలు సరిగా రావడం లేదంటున్నారు. టెస్టుల్లో మాత్రమే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయంటున్నారు. గత T20 వరల్డ్ కప్ తర్వాత రిషబ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని గుర్తు చేస్తున్నారు. శ్రీలంకతో భారత జట్టు 3 వన్డేలు ఆడితే అందులో చివరి మ్యాచ్లో మాత్రమే అవకాశం వచ్చిందంటున్నారు. అగ్రెసివ్ ప్లేయర్ను ఒకే ఫార్మాట్కు పరిమితం చేస్తున్నారని బౌన్సర్లు సంధిస్తున్నారు. అయితే పంత్ లేని టైంలో వన్డేల్లో రాహుల్ అద్భుతంగా రాణించాడనే వాదన వినిపిస్తోంది. గత వన్డే వరల్డ్ కప్లో కేఎల్ హిట్ అయిన తీరును మర్చిపోకూడదంటున్నారు. నిజానికి వన్డే వరల్డ్ కప్లో రాహుల్ 11 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 75.33 యావరేజ్తో 452 పరుగులు సాధించాడు. 90.76 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు.